ఈరోజు కూడా దేవుడు మీకు చెప్పిన ప్రవచనాలు, మీకు పలికిన వాగ్దానాలు ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్చబడతాయి. మీరు ఎవ్వరి మాట మీద, మనుషుల్లో ఎవ్వరి మాట మీద నమ్మకం పెట్టుకోబాకండి. దేవుని మాట మాత్రం నమ్మండి. దేవుడు తన తగిన సమయంలో, దేవుడి సమయంలో ఆటోమేటిక్గా మీ జీవితంలో అది నెరవేర్చే తీరుతాయి. ఒకవేళ దేవుడు పలికిన మాటలు తగిన కాలంలో నెరవేర్చే తీరుతాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు క్షేమంగా ఉంటారని నమ్ముచున్నాను. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం, సమస్యలు ఉంటే యేసుకి తెలియపరచండి. ఖచ్చితంగా త్వరలో మీ సమస్యలన్నీ తీరిపోతాయి. 2 విషయాలు మీకు దేవుడు చెప్పమంటున్నాడు. ఒకటి, ఇప్పటికే మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని, త్వరలో దేవునికి అద్భుత కార్యం జరగబోతుందని ప్రభు చెప్పమంటున్నాడు. రెండోది ఏంటంటే, ఆత్మీయ జీవితంలో గొప్ప బ్రేక్ త్రూ రాబోతున్నాయి. మిమ్మల్ని దేవుడు ఒక మంచి ఆశీర్వాదం చేత మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడని దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఆదికాండ 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఏమేమి చెప్పాడో అవన్నీ సాక్షాత్తుగా నెరవేర్చబడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. చూడండి, ఆదికాండ 1వ అధ్యాయం 4వ వచనంలో వెలుగు కలుగున గాక అన్నాడు. చీకటి కలిగిందా? వెలుగే కలిగింది. 1వ అధ్యాయం 6వ వచనంలో రెండింటిని వేరైపోనగాక అన్నాడు. చీకటిని వెలుగును వేరు చేస్తున్నాను, వేరైపోనగాక అన్నాడు. వెంటనే వేరైపోయింది. తర్వాత మనం చూస్తే పగలు రాత్రి దేవుడు వేరు చేయనగాక అన్నాడు. అది వేరైపోయింది. భూమి ఆకాశం వేరైపోనగాక అన్నాడు. అది అలాగే జరిగిపోయింది. తర్వాత ఆ విత్తనాలు కలిగి మొలకెత్తనగాక అన్నాడు. ఆదికాండ 1వ అధ్యాయం 11వ వచనంలో వెంటనే విత్తనం వచ్చి మొలకెత్తడం జరిగింది. ఆదికాండ 1వ అధ్యాయం 15వ వచనంలో ఆ జ్యోతి కలిగినగాక అన్నాడు. నక్షత్రాలు కలిగినగాక అన్నాడు. నక్షత్రాలు కలిగింది. సముద్రంలో జీవరాశులు వచ్చిన గాక, చేపలు వచ్చిన గాక అన్నాడు. చేపలు వచ్చాయి. ఇలాగా తర్వాత పండు ఇచ్చే చెట్లు కలిగిన గాక అన్నాడు. అవి వచ్చేస్తుంది. దీనిలో నాకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఏం పలికినా అది జరిగే తీరుతాయి. దేవుడు పలుకుతూనే ఉన్నాడు. ఎలాగా? బైబిలే మనకు దేవుడు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్య దేవునితో ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. సో బైబిల్లో రాయబడిన ప్రతి ప్రవచన వాక్కులు ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్చబడాల్సిందే. ఒక్క మాట కూడా పర్లేదు. అంతేకాదు, ఇంకొక మార్గం కూడా ఉంది. అదేంటంటే ప్రవచనాలు కూడా దేవుడు గనక మీతో పలుకుతే గనక, అది నిజమైన ప్రవచనాలు అయితే ఒక్క మాట కూడా పొరలేదండి, అది ఖచ్చితంగా నెరవేరుతాయి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనంలో ఆయన పలికిన ప్రతి మాటలు, ఆయన పంపించిన ప్రతి కార్యాలు నెరవేర్చే తీరుతూనే రాయబడి ఉంది. దేవుడు ఏ సమయంలో ఏ మాట పలుకుతున్నాడో అవన్నీ నెరవేర్చబడతాయి. నేను నర్సంపేట అనే ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ 27 సంవత్సరాల పైపడిగా సంతానం లేదంట. అంటే 51 సంవత్సరాలు అతనికి సంతానం లేదని నా దగ్గరకు వచ్చాను. నేను ఆత్మతో నిండుకొని ప్రవచన వాక్కు పలికాను. దేవుడు మీకు సంతాన వృత్తి కలుగజేస్తాడు. నెక్స్ట్ ఇయర్ బై దిస్ టయానికి దేవుడు సంతానం కలుగజేస్తాడండి. అలాగే దేవుడు సంతానం కలుగజేశాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. దేవుని బిడ్డలారా, అలా కొన్ని వందల కొలది సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు కూడా దేవుడు మీకు చెప్పిన ప్రవచనాలు, మీకు పలికిన వాగ్దానాలు ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్చబడతాయి. మీరు ఎవ్వరి మాట మీద, మనుషుల్లో ఎవ్వరి మాట మీద నమ్మకం పెట్టుకోబాకండి. దేవుని మాట మాత్రం నమ్మండి. దేవుడు తన తగిన సమయంలో, దేవుడి సమయంలో ఆటోమేటిక్గా మీ జీవితంలో అది నెరవేర్చే తీరుతాయి. ఒకవేళ దేవుడు పలికిన మాటలు మీరు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. తగిన కాలంలో నెరవేర్చే తీరుతాడు.
మీ జీవితంలో దేవుడు పలికిన ప్రతి ప్రవచన మాటలు నెరవేర్చబడబోతున్నాయి, వాగ్దానాలు నెరవేర్చబడబోతున్నాయి. ఇప్పటికే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు పలికిన వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడబోతున్నాయి. దాని కొరకు మీరు సిద్ధపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ మాటను దేవుడు దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా జీవితంలో పలికిన ప్రతి వాగ్దానాలు, ప్రతి ప్రవచనాలు మా జీవితంలో నెరవేర్చబడితేనే ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా, మీ మాట మీద నమ్మకం ఉంచుతున్నాం. మా జీవితంలో అయ్యా నీ ప్రవచన వాక్కులను నెరవేర్చబడగాక, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగగాక. ఇప్పుడే ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపించమని తండ్రి, నీ కృప చేత మహిమ చేత నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం మార్కు సువార్త 11:23.